అయోధ్య రామాలయ నిర్మాణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ ప్రధాని మోదీ మాజీ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా సూచించారు. ఆలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు, పర్యవేక్షణ, జవాబుదారీతనం, నిర్దేశిత విధానాల అమలులో తీవ్ర లోపాలను బయటపెడుతున్నాయని అన్నారు. రామాలయంలో నిధుల అవకతవకలపై వచ్చిన ఆరోపణలు భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడంతో పాటు ఆలయ పరిపాలన వ్యవస్థలో లోపాలను కళ్లకు కట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి దానిని అనుభవజ్ఞులైన నిపుణులకు అప్పగించాలన్నారు. తనకు అప్పగించిన ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న సమయంలో విరాళాల్లో అక్రమాల వ్యవహారం వెలుగు చూడటం తనను బాధపెట్టిందన్నారు. ఆలయ పరిసరాల్లో సుమారు 1500 మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తుంటారని, వారికి బాధ్యతలు అప్పగించడానికి సరైన వ్యవస్థ లేదని నృపేంద్ర శర్మ తెలిపారు. అటు అయోధ్యకు అపఖ్యాతి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. విరాళాల లెక్కింపులో ఆరోపణలపై సిట్ విచారణ కొనసాగుతోందని ఆయన చెప్పారు. 15 రోజుల్లో సిట్ నివేదిక సమర్పిస్తుందని వెల్లడించారు. దోషులుగా తేలితే ఏ స్థాయి వ్యక్తులనైనా వదిలేది లేదని యోగి స్పష్టం చేశారు.